అవ్వడానికి ఏంటి రీజన్ అంటే ఏంటి? ఓవరాల్ ఐ ఫీల్ ఒక మంచి స్టేజ్‌కి వచ్చాను. ఇంకా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. బట్ యాహ్! ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ యాక్చువల్లీ ఆల్సో సీన్‌కి కనెక్ట్ తను అయ్యాను. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఏడ్చింది. ఇది జెన్యూన్, నేనే ఉన్నాను సాక్ష్యం. సూపర్. ఏంటంటే కనెక్ట్ అవుతుంది ఎందుకో మరి ఆ క్యారెక్టర్ నాకు అర్థం కావట్లేదు అన్నిసార్లు. అంటే అది డైలాగ్స్ నాకు కూడా కనెక్ట్ అవుతుంది సార్ రాసింది. అండ్ అంటే వేరే సిచ్యువేషన్ ఉండొచ్చు, నాకు వేరే సిచ్యువేషన్ ఉండొచ్చు. బట్ రైటింగ్‌లో ఉంది కదా! ఆ డైలాగ్ నాకు కనెక్ట్ అవుతుంది. సో, నాకు తెలీదు వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్ లైఫ్ అండ్ హి డజంట్ నో వాట్ హస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. బట్ అది చాలా కనెక్ట్ అయింది. అండ్ ఇఫ్ ఎనీబడీ హాస్ ఎవర్ ఫెల్ట్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ అండ్ కొంచెం సెన్సిటివ్‌గా సాఫ్ట్ హార్ట్‌లో ఉంటారు. వాళ్ళు మూవీ చూస్తే డెఫినెట్లీ దే విల్ క్రై. టుడే ఐ టుక్ మై ఫ్రెండ్స్ అండ్ దే క్రైడ్ టూ. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ తిరువీర్ you. గారు. హలో అండి. హాయ్ అండి. అయితే ఇందాక అందరూ చెప్తున్నారు ఫ్యామిలీ స్టార్ అని, లేదంటే మీ యాక్టింగ్‌కి అండ్ మీరు చూస్ చేసుకున్న ఫిల్మోగ్రఫీ అంతా ఒకే ఈ ప్యాటర్న్‌లో ఉంటుందని. అయితే నాకు సినిమా చూసినప్పుడు బాగా కనెక్ట్ అయ్యి బాగా నచ్చింది ఏంటంటే మీ దగ్గర ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లాఫింగ్ ఉంటది. అది వెరైటీగా ఉంటుందండి. కొన్ని చాలా సార్లు అదొక సెటైరికల్‌గా అనిపిస్తది. మాకు చాలా నవ్వొస్తుంటది. అంటే ఫ్యూ సీన్స్ వేర్ లైక్ టూ గుడ్. లాఫింగ్ సీన్ కావచ్చు. మీరెళ్ళిపోయి ఢమాల్మని పడిపోయి మంచం మీద పడుకున్నప్పుడు అజయ్ ఘోష్ గారు పక్కన పడిపోవడం కావచ్చు. ఇలా చాలా సీన్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్‌లో ఐ మెన్షన్ టు నితిన్ గారికి చెప్పాను. పంచాయతీ సీన్, లాస్ట్ పంచాయతీ సీన్ ఏదైతే ఉందో హిలేరియస్ అండి. చాలా చాలా బాగా నవ్వుకున్నామని చెప్పి. ఆ లాఫ్ వెనుకున్న ఏదైనా సీక్రెట్ ఏమన్నా ఉందా? అంటే ఆయన అలా నవ్వాలి అని ఏమైనా చెప్పారా? లేదంటే మీరు ఇలా లేదండి, నాకు మామూలుగా నేను సునీల్ గారు నవ్వే విధానానికి ఫ్యాన్ నేను. భలే నవ్వుతాడే ఈయన అనుకున్నాను. కానీ నా నవ్వు కూడా ఒక రకంగా ఉంటుందని నాకు ప్రీ వెడ్డింగ్లో నవ్వేదాకా తెలీదు. నాకు ఎవరు చెప్పలేదు. అది డెస్క్టాప్ ముందు కూర్చొని నవ్వుతాను ప్రీ వెడ్డింగ్లో వీడియో చూసుకుంటూ. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏంటి ఇలా నవ్వుతానా నేను అని ఫస్ట్ టైం రియలైజ్ అయ్యా నేను. ఇది నా నవ్వే, నా అలాగే సార్ నవ్వుతాను. ఒకసారి నవ్వచ్చు కదా సార్. ఎలా నవ్వాలి కూడా తెలియట్లేదే. కొంచెం నర్వస్ అయిపోతా అండి అలా అడిగితే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. యా తిరువీర్ గారు, సార్. మీరు అంటే ఇప్పుడు ఈ ఫాదర్ అంటే ఇందాక చెప్పారు ఫాదర్ అండ్ మదర్ సీన్స్కి ఎక్కువ కనెక్ట్ అయ్యాను ఫాదర్ సీన్తో అని చెప్పని. ఎనీ పర్సనల్ ఏమన్నా గుర్తొచ్చిందా చేసేటప్పుడు సీన్స్ అలా ఏమన్నా? అంటే మీరు కూడా అన్నారు కదా నేను ఎప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడు తన్నానని చెప్పని. అలా అంటే బేసిక్గా నేను మా అమ్మ నాన్నతో ఎక్కువ కనెక్ట్. ఇందులో ఒకటి చిన్న సీన్ ఉంటుంది, అది మనం ఎడిట్లో పోయింది. నాన్న కొట్టడానికి వస్తే అమ్మాయినక దాక్కుంటాను నేను. సో బేసిక్గా కూడా నేను మా అమ్మ చాటు బిడ్డనే నేను. సో మా నాన్నకి ఏం చెప్పాలన్నా, గట్టిగా ఏదన్నా రిక్వెస్ట్ చేయాలన్నా, కావాలన్నా నేను మా అమ్మనే అడిగేవాడిని. సో ఈవెన్ మా నాన్నతో కూడా ఏంటంటే సేమ్ అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందో బయటికి గంభీరంగా ఇసుకుంటున్నట్టుగా కనబడతాడు, కానీ వాడికి ఏం కావాలో చూడని మా అమ్మకి చెప్తూ ఉంటాడు. సో అలాగా వాళ్ళు ఎక్కువ గుర్తు చేసుకున్నాను నేను ఇద్దరిని. అండ్ అంటే యాక్టర్ పరంగా అంటే మీరు స్టెప్ బై స్టెప్ ఫిల్మ్స్ అన్ని మంచి మంచి ఫిల్మ్స్ చేసుకొస్తున్నారు కాబట్టి యూ డిజర్వ్ మోర్ దెన్ దిస్ అని అనిపిస్తుంటాయి ఇప్పుడు ఏ సినిమాతో వచ్చినా కూడా. అండ్ నిన్ననే నేను ఒక అంటే ఐ థింక్ యూ మెన్షన్ ఇన్ ఇంటర్వ్యూ అనమాట, మీ ఫాదర్ అండ్ మదర్ లాస్ట్ రైట్స్కి కూడా వెళ్ళలేదు, అంత్యక్రియలకు కూడా వెళ్ళలేదు అని అంత డెడికేటెడ్గా చేస్తూ ఉంటారు ఫిల్మ్స్ అని చెప్పని. ఏమన్నా ఈ ఫిల్మ్ చేసేటప్పుడు పర్టికులర్లీ ఏమైనా కనెక్షన్స్ ఏమన్నా అనిపించింది? లేదు, మా నాన్న సీన్స్ చేస్తున్నప్పుడు అనిపించింది మా నాన్న ఉంటే బాగుండని. అంతే. నరేష్ గారు సార్ సార్, అంటే ఇందులో ఒక సీన్ ఉంది సార్. ఇక్కడ సార్ చేంజ్ అయినట్టుగా మధ్యలో ఒక సీన్ పెట్టారు కదా, అంటే భాషా గారు రికార్డ్ చేసిన క్యాసెట్లో లాస్ట్ టైం హీ చేంజ్డ్ అని. సో దాన్ని బట్టి ఊరు వాళ్ళు ఒక ఇది పెట్టారు. సో అక్కడ చేంజ్ అయ్యిందా, లేకపోతే తర్వాత మళ్ళీ ఆ రోల్ అలా కంటిన్యూ అయిందా? ఎందుకు ఆ కంటిన్యూటీ అది అక్కడ? అంటే మధ్యలో మారినట్టు చూపించారు కదా, తగ్గిపోయినట్టు చూపించారు. సో కంప్లీట్ తగ్గిపోయినట్టు చూపించిన తర్వాత మళ్ళీ ఏంటి? సో మీకు డాక్టర్ దగ్గర కూడా లీడ్ ఉంటుంది సార్. మదర్ కూడా ఉంటుంది, నువ్వు కొంతకాలం నార్మల్గా పడుకోవడం గమనించాను అంటే లైఫ్లో రెగ్యులర్గా చేయడు. డేలో ఏదైనా డిస్టర్బ్ అయితే నైట్ వాడిని డిస్టర్బ్ చేస్తుంటుంది. అది వాడిని వెంటాడుతూ ఉంటుంది, ఆ క్యారెక్టర్ని వెంటాడుతూ ఉంటుంది. సో పగలు ఎఫెక్ట్ అయింది, నైట్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో పంచాయతీలో ఏం చేశారు అంటే నార్మల్గా తగ్గిన వెంటనే తగ్గిపోదు కదా సార్. వాళ్ళందరూ పొద్దుట మొదలు పెడతారు, సాయంత్రం వరకు రక్తం తాగుతూనే ఉంటారు. ఈరోజు ఏం చేస్తాడు, నైట్ రిఫ్లెక్ట్ అవుతుంది అది. సో చిన్నతనంలో జరిగిన ఇన్సిడెంట్ రీకనెక్ట్ అవుతుంది, క్యారెక్టర్ ఓపెన్ అవుతుంది. అట్లా తీసుకున్నాను సార్. అండ్ మెయిన్ అసెట్ ఇంకొకటి అంటే అజయ్ ఘోష్ గారు ఎలా ఉన్నారు, ప్రసాద్ బెహ్రా గారు ఆయన క్యారెక్టర్ నవ్వించడంలో ఈజ్ బెస్ట్ అన్నట్టు చూపించారు. ఆయన ఉన్నంతసేపు హిలేరియస్. వీళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్ కనెక్షన్తో పాటు ఆయన కనెక్షన్. సో ఆయన చాయిస్ ఎట్టి అక్కడ సార్ మీరు ఇందులో చూసిన ప్రతి క్యారెక్టర్ ఒరిజినల్ క్యారెక్టర్ సార్. అంటే మీకు కనపడుతూ ఉంటాయి క్యారెక్టర్లు, మీకు సొసైటీలో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. నేను చూసిన క్యారెక్టర్లు అవన్నీ నా విలేజ్లో. సో అందుకే ఆ క్యారెక్టర్ నేను రాసినప్పుడు
బయట కూడా కొంచెం దాని దగ్గరగుండే క్యారెక్టర్ కావాలని చూశాను. ప్రసాద్ సెటైర్లు బాగా వేస్తాడు సార్. నేను ప్రసాద్‌తో జర్నీ ఉంది నాకు. ఎట్లా ఉంటదంటే సెటైరికల్ చాలా బావుంటాయి. అది ఈ క్యారెక్టర్ మనోడు భలే సూట్ అవుతాడు అని చెప్పేసి నితిన్ గారి దగ్గర డిస్కషన్ అయింది. అనగానే సార్ మీకు ఓకే అయితే నాకు ఓకే అన్నాడు. ప్రసాద్‌కి చెప్తే నేను ఇది చేసేస్తాను డార్లింగ్ అని చెప్పి దిగిపోయాడు. సో, అది ఒరిజినాలిటీ ప్రసాద్ తీసుకురాగలిగాడు దాన్ని. నేను ఇంత ఉంటే దాన్ని ఇంత చేసాడు సార్ ప్రసాద్. సో, దాన్ని బతికిచ్చాడు ఆ క్యారెక్టర్‌ని లేపాడు. నితిన్ గారు సార్. హాయ్ సార్. సార్ ఈటీవీ విన్‌తో థియేటర్ పార్ట్నర్‌షిప్ అనేది సినిమా బై సినిమా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ప్రతాప్‌కి వచ్చేసరికల్లా మీకు ఒక సమ్మర్ ఒక లాంగ్ వీకెండ్స్ కనిపిస్తున్నాయి, అంటే లాంగ్ హాలిడేస్ కనిపిస్తున్నాయి కదా. ప్రతాప్ ఎక్కడి వరకు రీచ్ అవుతాడు అనిపిస్తుంది? ఒకటైతే అంటే నంబర్స్ ఇవన్నీ తెలీదండి. 'లిటిల్ హార్ట్స్' అప్పుడైనా 'రాజు వెడ్స్ రాంబాయ్' అయినా ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనుకున్నాం కానీ ఇంత నంబర్ చేయాలని ఏమో అనుకోలేదు. బట్ ప్రతిసారి దేవుడి దయ అంటే వెకేషన్స్ అంటే ప్రతిసారి ఏమైందంటే ₹10 అడిగితే ₹100 వచ్చేది. పాపం ప్రతాప్ ఒక కాన్ఫిడెన్స్ ఏముందంటే అండి, ఫ్యామిలీలో ఆల్ ఏజ్ గ్రూప్స్కి నచ్చే సినిమా ఇది. అండ్ ఈ మధ్యకాలంలో మీరు చూస్తే కూడా ఒక జానర్ బేస్డ్ ఫిల్మ్స్ వస్తూ ఉన్నాయి. అంటే యాక్షన్ అంటే యాక్షనే, రొమాన్స్ అంటే రొమాన్స్ ఫిల్మ్స్ ఇలా వస్తున్నాయి. బట్ ఈ సినిమా మీరు చూస్తే ఈవీవి సత్యనారాయణ గారు మన మధ్యలో ఉండి మళ్ళీ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే ఈ పాపం ప్రతాప్. అలాంటి ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సో ఫ్యామిలీ అందరూ బాగా చూస్తారు అనుకుంటున్నాం. మధ్యాహ్నం నుంచి యాక్చువల్ చాలా పికప్ అవుతుందండి, స్లోగా పికప్ అవుతుంది. మధ్యాహ్నం నుంచి చాలా చోట్ల ఫుల్స్ పడుతున్నాయి, ఫాస్ట్ ఫీలింగ్స్. ఇప్పుడు కూడా ఇట్స్ షోయింగ్ వెరీ ప్రామిసింగ్. సో వీఆర్ వెరీ హోప్ఫుల్ అండి. అట్లీస్ట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ వరకు దిస్ విల్ బీ ద నెంబర్ 1 ఆప్షన్ ఫర్ ఆడియన్స్ అనుకుంటున్నాం. తిరువీర్ గారు సార్. సార్ అంటే క్యారెక్టర్ బై క్యారెక్టరు అంటే ఒక వేరియేషన్స్తో పాటు పెర్ఫార్మర్గా కూడా ఒక కొత్తగా ప్రూవ్ చేసుకునేందుకు మీరు తీసుకునే స్క్రిప్ట్స్ సినిమాలు ఉపయోగపడుతున్నాయి. పాపం ప్రతాప్ మీలో ఆర్టిస్ట్ని ఎంత బెటర్ చేశాడంటే ఏం చెప్తారు? నా ఫ్రెండ్స్ మామూలుగానే వాళ్ళే నాకు పెద్ద క్రిటిక్స్. అయితే వాళ్ళు నిన్న సినిమా చూసినప్పుడు అన్నది ఏంటంటే, ఫస్ట్ టైం చాలా ఫ్రెష్గా ఉన్నావురా నువ్వు, ఇంతవరకు చేసిన యాక్టింగ్కి ఈ సినిమాకి చాలా డిఫరెంట్గా ఉన్నావు, అండ్ దీని తర్వాత మేబీ నీకు మంచి కమర్షియల్ సినిమాలు పడవచ్చు అని. అది తను తీసుకున్న కాలే నాకు నువ్వు ముందు సినిమాల్లో లాగా సటిల్గా ఏదో న్యాచురల్గా చేస్తున్నాడని కాకుండా కొంచెం ఓవర్ బోర్డ్ పోదామన్నది. అది నచ్చుతుంది వాళ్ళకి, అండ్ కొత్తగా కనబడుతున్నాను నేను, నాకు అది హ్యాపీనెస్ ఇచ్చింది. హాయ్ తిరువీర్ గారు. సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అంటే నిన్న సినిమా చూసిన వాళ్ళందరూ రెస్పాన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఆర్ కామెంట్ ఏంటి యాక్చువల్గా సినిమా చూసిన తర్వాత, మీడియా నుంచి కావచ్చు ఆర్ ఆడియన్స్ నుంచి కావచ్చు? నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, యూత్ మేబీ ఎక్కువ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ ఉన్నాను, కానీ మేబీ యూత్కి ఎక్కువ కనెక్ట్ అవుతున్నాను. కానీ నేను పెద్దవాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అయింది, లైక్ పేరెంట్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి అండ్ 30+ ఉన్న లేడీస్కి. వాళ్ళు ఏంటంటే చాలా మంచి సినిమా అని వాళ్ళ దగ్గరకు వచ్చి, ఫేక్ చేస్తే తెలిసిపోతుంది, మొహాలు అబద్ధం చెప్పవు, కళ్ళు అబద్ధం చెప్పవు అట్లీస్ట్, కానీ వాళ్ళు వచ్చి చాలా హ్యాపీగా దగ్గరకు వచ్చి చాలా మంచి సినిమా మాకు బాగా నచ్చింది అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా తర్వాత తిరువీర్ గారు ఎక్స్ట్రోవర్ట్ అవుతారా లేదా ఇంట్రోవర్ట్గానే ఉంటారంట? ఈ సినిమాతో నేను చేయంది ఏమీ లేదు, ఇంకా నేను ఆల్రెడీ ఎక్స్ట్రోవర్ట్ అయిపోయాను. నేను అన్ని వేషాలు వేసాను, స్టేజ్ల మీద, ఇంటర్వ్యూల్లో, స్కిట్లలో, రీళ్లలో అన్నీ చేశాను. ఇప్పుడు నేను యాంకరింగ్ కూడా చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. డైరెక్టర్ గారు దుర్గా నరేష్. సో కంగ్రాచులేషన్స్, చాలా మంచి టాక్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ సినిమాలో అందరు క్యారెక్టర్స్ చాలా యాప్ట్గా ఉన్నాయి. అండ్ గోపరాజ్ రామన్ గారిని ఆ క్యారెక్టర్కి పర్టికులర్గా ఆయన వెళ్ళాలనుకున్నారు? గోపరాజు గారి క్యారెక్టర్కి అంటే అది రాసినప్పుడే ఆ ఏజ్, ఆ క్యారెక్టర్ లుక్ డిసైడ్ చేయబడింది సార్. సో నాకు మిడిల్ క్లాస్ మెలోడీస్లో కొండలరావు క్యారెక్టర్ బాగా ఇష్టం సార్. దాన్ని కొంచెం దీనికి అటాచ్ చేస్తే, అంటే ఈ క్యారెక్టర్లన్నీ ఆఫీలో వచ్చే క్యారెక్టర్ సార్, ఎస్టాబ్లిష్ చేసుకుని వచ్చేవి కాదు. సో త్వరగా కనెక్ట్ అవ్వాలి అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినవి ఉంటే బాగుంటుంది, దానికి ఈయన పర్ఫెక్ట్ అని చెప్పి తీసుకున్నాను సార్. మీరు అది చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఇచ్చారు, క్యారెక్టర్ మీరు ఈ విధంగా క్యారెక్టర్ బాగుంది ఎలా తీసుకుంటారు అని చెప్పేసి అన్నారు సార్. క్యారెక్టర్ అయితే బాగుంది, ఒక మాట మాట్లాడలేదు, చేశారు. చేసిన తర్వాత చేసుకుంటూ అన్నారు నవ్వుకుంటూ. దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారో తెలియదులే, కానీ నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను క్యారెక్టర్. నన్ను ఆల్ ద బెస్ట్ అండి. అంటే థ్యాంక్ యూ. తిరువీర్ గారు, సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. నేను నిన్న ఈ సినిమా చూశాను, సార్. చాలా బాగా నచ్చింది. అందరూ సీట్లలో కూర్చోట్ల ఆ రకంగా నవ్వుతున్నారు. సార్. అయితే మీరు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఒకసారి మిమ్మల్ని హీరోనా అని అడిగారన్నారు, కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని పాపం ప్రతాప్ అని కూడా పేరు పడిద్ది. ఆ రకంగా ఉంది సినిమా చూస్తే. సార్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని
ఈ సినిమాతో నీకు మంచి పేరు వస్తుందిరా అని చెప్పి అన్నారా? అందరు చాలా హ్యాపీగా ఉన్నారు సార్. అంటే నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నా వెల్ విషెస్ అందరు కూడా రేపు నాతో పాటు సినిమా చూశారు అండ్ బయట మాట్లాడుతున్నారు, ఫోన్స్, మెసేజెస్ వస్తున్నాయో చాలా బాగుంది అండ్ చాలా కొత్తగా ఉన్నాం అంటున్నారు. సో అది నాకు బాగా నచ్చింది సార్. ఓకే సార్, కంగ్రాట్స్ సార్. రాశి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మ్యామ్. మిమ్మల్ని అప్పుడు వెండి తెరలో చూడలేకపోయాం మేము, ఇప్పుడు చెప్పు. అదే 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 అర్థమైంది అన్న. ఫోన్లేండి పాపం, చెప్పండి మ్యామ్. మీరు అప్పట్లో నిజం సినిమాలో ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసిన తర్వాత మీకు హీరోయిన్గా ఛాన్సెస్ రాలేదు. అయితే తర్వాత కొన్ని సినిమాలు చేశారు, కానీ ఈ సినిమాలో మీ రోల్ అయితే చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ. దీని తర్వాత మీకు ఎలాంటి రోల్స్ వస్తే చేస్తారు, ఎలాంటి రోల్స్ రావాలనుకుంటున్నారు మీరు? నాకు ఐఎమ్ నాట్ బికాజ్ నేను డిసైడ్ చేయడం కాదు. ఇప్పుడు ఆయన డైరెక్టర్ గారు ఏమన్నారు, మిమ్మల్ని అనుకునే రాశాను అని. అలాంటి నాకు చెప్పినప్పుడు నాకు నచ్చితే నేను చేస్తాను. ఇట్స్ నాట్ అబౌట్ అ క్యారెక్టర్ పాజిటివ్ ఎయిదర్ నెగిటివ్. ఏదైనా ఒకటే, ఒక ఆర్టిస్ట్కి ఆల్ కైండ్ ఆఫ్ జోనర్ చేయాలి, ఒకటే చేస్తామని కూర్చోకూడదు. సో నిజం కూడా నేను అలాగ ఆలోచించే చేశాను. అది అంత నెగిటివిటీ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సారీ ఫర్ దాట్. బట్ ఇక మీట ఫర్దర్గా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా చేస్తాను, బట్ ఇట్ హ్యాస్ టు బి యాక్సెప్టబుల్ ఫ్రమ్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ. రాశి గారు, అంటే ఇందాక మీరు అన్నారు మీ పాపతోటి సినిమా చూశాను అని చెప్పేసి. సో ఈ సినిమాలో కూడా యు ఆర్ ఇన్ టు ఎ మదర్హుడ్ రోలే కాబట్టి చేస్తున్నంతసేపు మీ మదర్హుడ్ని ఇందులో ఏమైనా కనెక్టెడ్ సీన్స్ ఏమైనా ఉన్నాయి? ఏంటంటే పాప ఎపిసోడ్ నేను ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు ఐ వాజ్ నాట్ దేర్, నేను లేను. ఓకే, వాయిస్ ఓవర్ ఉంటుంది తప్ప నేను ఆ ఇన్సిడెంట్లో లేను. సో నాకు పాప ఎక్కువ కనెక్ట్ అవ్వలేదు. నాకు తను యాజ్ అ సన్ హీ కనెక్టెడ్. బికాజ్ ఇప్పుడు నాకు కూతుర్ల కంటే కొడుకులు ఎక్కువ అవుతున్నారు. అందరు కొడుకు హీరో మదర్, హీరో మదర్, హీరో మదర్. సో ఒక్కొక్కరు ఐఎమ్ జస్ట్ ఇంక్రీజింగ్ మై సన్స్. దట్స్ అంతమంది కొడుకుల్లో ఈ కొడుక్కి ఎంత మార్కులు వేస్తారు అంటే ఏం చెప్తారు? దీనికి 99 వేసేయచ్చు. 1 మార్క్ ఎక్కడ పోయింది? ఆ 99 చాలా ఇంపార్టెంట్, 100 కాదు. 99 కనిపించలేదు చూసావా, నీకు 1 మార్కే అంతే. మాకు వైట్ పేపర్ లో బ్లాక్ డాటే కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ పాపం ప్రతాప్ టీమ్, రాశి గారు, తిరువీర్ గారు, పాయల్, అందరికీ, నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఈ రోజు నుంచే మన పాపం ప్రతాప్ స్టార్ట్ చేసింది అందరిని ఎంటర్టైన్ చేయడం. సో థియేటర్స్లో మిస్ అవ్వకుండా సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ డెఫినెట్గా ఇందాక నుంచి చెప్తున్నట్టే అండర్లైన్ చేయాల్సిన విషయం, ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ పాపం ప్రతాప్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ for joining this. Thank you, Meet.